హాయ్ అండి. నేను మీ లోకల్ అత్త కోడలు. చాలా మంది అయితే మా హోమ్ టూర్ అడుగుతున్నారు. సో నాని సోఫాస్ అవి లేనప్పుడు చేశారు కదా. సో ఇప్పుడు నేనైతే మా హోమ్ టూర్ చూపించబోతున్నాను. వచ్చేయండి. విశ్వరారా మన హోమ్ టూర్ చూపిద్దాం. స్టార్టింగ్ అయితే ఇక్కడ ప్లాంట్స్ తీసుకున్నాను చిన్నవి, అంటే ఇంటి ముందు ఉంటాయి కదా అని చెప్పి. అయితే ఇంకా ఇదైతే మేము దొంగతనం చేసాము. అంటే మనీ ప్లాంట్ దొంగతనం చేయాలంటారు కదా. నేను మా దేవిని పంపించి మనీ ప్లాంట్ దొంగతనం చేయించాను. కానీ చాలా బాగా వచ్చింది ఇది కూడా. ఇంకా ఇవి చిన్నవి వాటితో పాటు తీసుకున్నాను ఇంటి ముందుకు అని చెప్పి. ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం. ఇగో తులసమ్మ, ఇంకొక మనీ ప్లాంట్ కూడా ఉంది అక్కడే. సో లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఎంట్రింగ్ అయితే ఇది హాల్. ఇది ఇగోండి. ఇంకా డెకరేషన్ ఐటమ్స్ ఏమి తీసుకోలేదు. సో తీసుకోవాలి. ఈషాతో అయితే నాకు అవ్వట్లేదు అసలు వెళ్ళడానికి. సో ఈషా కొంచెం ఎదిగిన తర్వాత నాకైతే ఎక్కడికైనా వెళ్ళడానికి అవుతుంది. సో ఈషా కనబడట్లేదు ఏంటి అనుకుంటున్నారా? ఈషాని అయితే మా డాడీ పట్టుకొని వెళ్ళారు. డాడీ బోట్ నుంచి వచ్చారు. ఇంకా డాడీ బోట్ నుంచి వస్తే అక్కడికి వెళ్ళిపోద్ది ఈషా. దేవుడిగా చూపిస్తానండి. సో ఇదే మా చిన్న దేవుడు గది. ఆల్రెడీ చూసుంటారు కొన్ని కొన్ని లాగ్స్ లో, నేను పూజ చేశాను కదా. సో ఇంకా ఇది సోఫాస్. ఇవి సోఫాస్ చూపించలే కదా మీకు. నాని లాగ్ చేసిన దాంట్లో సోఫాస్ లేవు. సో ఇగోండి ఇవి సోఫాస్. ఇవి కూడా మేము ఒకళ్ళ దగ్గర చేయించినవే. చూసారు కదా. సో కబోర్డ్ డెకరేషన్ అది కూడా. అగో నానికి వచ్చిన సిల్వర్ బటన్, ఇంకా గోల్డ్ బటన్. నా సిల్వర్ బటన్ వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. అవి కూడా తీసుకొని రావాలి. ఇంకా మా అత్తయ్య వాళ్ళ రూమ్ చూపిస్తా, వచ్చేయండి. అంటే అత్తయ్య వాళ్ళ రూమ్ అంటే ఇక్కడ దేవి ఇంకా అత్తయ్య వాళ్ళు అందరూ ఉంటారు. అందరూ అంటే మాక్సిమం ఇక్కడ ఎవరు పడుకోరు. దేవి కూడా బయటనే పడుకుంటది. ఇక్కడ ఇంకొక మిర్రర్ ఉంది. సో ఇంకా ఇవి కబర్డ్స్ అవి. సో వాష్రూమ్ చూపించే అవసరం లేదు. చూడండి. ఇంకా మా రూమ్ చూపిస్తారండి. సో ఇదే మా రూము. చిన్ని రూమ్ అది. సో చిన్ని రూమ్ లో ఇక్కడ వినాయకుడిని పెట్టుకున్నాం. మార్నింగ్ లేవగానే అతను ఫేస్ చూస్తాము. సో ఇంకా కబోర్డ్స్ లో అయితే మా బట్టలు ఉంటాయి. ఈషా వల్ల మేమైతే ఏం పెట్టడానికి అవ్వట్లేదు. ఇంకా ఇది నాని ప్రోటీన్, ఇది పౌడర్. నిన్న డీమార్ట్కి వెళ్ళాను ఈషాకి తినడానికి అని చెప్పి పట్టుకొని వచ్చాను. ఇది ఇక్కడే ఉంటుంది. తనకి ఏడుస్తున్నప్పుడల్లా ఇస్తాను. ఇంకా అది నా లగేజ్. అది అందులో నా శారీస్ అయితే ఉంటాయి. అక్కడ ప్లేస్ సరిపోక అందులో పెట్టుకున్నాను. సో అదైతే మేము ఇంట్లో దిగినప్పుడు గిఫ్ట్ వచ్చింది. నాని వాళ్ళు అక్కిచ్చారు అది. సో ఇంకా బయట కూడా ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ శివయ్యది అయితే మా అమ్మ కొన్నారు, నానికి ఇష్టం అని చెప్పి. ఇంకా ఇది నాని అని మా పాత హౌస్ దగ్గర ఉంటారు. ఇంక ఈ వినాయకుడు ఇవన్నీ కూడా మా పిన్ని వాళ్ళు, ఇది మా ఇద్దరు పిన్ని వాళ్ళు, ఇంకా మా డాడీ వాళ్ళ చెల్లి తీసుకున్నారు ఈ ఫ్రేమ్. సో హాల్ అయితే ఇది. ఇంకా కిచెన్ అయితే చూపించేస్తారండి. సో నాకు మా అమ్మ వాళ్ళు దేబెట్టినప్పుడు 31 మూట అంటే 31 బ్యాగ్స్ అయితే వేసారు. అవి అలా అయిపోయి అంటే బోట్లోకి వేసారు. ఇంట్లో ఉన్నా సరే పురుగు పట్టేస్తుంది అని చెప్పి. ఇంకా మాది పాత ఫ్రిడ్జే, ఎప్పుడు మార్చుకుంటామో ఏంటో. ఫ్రిడ్జ్ మార్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్ కూడా చూపిస్తాను అప్పుడు ఎంత మంచి ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఇంకా ఈ కబర్డ్స్. సో విశ్వగాడి పెడిగ్రీ చూడండి. ఆడి పెడిగ్రీ ఇదంతా వాడు ఆస్తి. చూడండి ఎలా చూస్తున్నాడు వాడు. పెడిగ్రీ చూపిస్తున్నానని. సో ఇంకా ఇదైతే కిచెన్, మా సామ్రాజ్యం. అన్ని హోమీస్ అయితే అక్కడ పెట్టాను. అవి బాగా వాటర్ వాలిపోయిన తర్వాత అందులో అయితే సరిదేస్తాను. ఈరోజు అయితే పప్పుచారు చేశాను. దాంతోపాటు చేపలు ఫ్రై చేశాను, డ్రై ఫిష్. సో ఇందులో కూడా ఇంకా మాకు కావాల్సిన ఐటమ్స్ లైజాల్, కంఫర్ట్. నిన్నే కదా డీమార్ట్కి వెళ్ళాను, అన్నీ తెచ్చుకున్నాను ఫుల్గా. సో చూసారు కదా. ఇంకా ఏమైనా మర్చిపోయినా అవన్నీ అంటే ఇంకా నానికి వచ్చిన
గిఫ్ట్స్ ఇంకా వాళ్ళ కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళందరూ అయితే సెండ్ చేసినవి. బాగుంది చూడండి ఎంత బాగుంది. ఇది నేను కార్లో కానీ తీసుకున్నాను, కొన్ని కార్లో ఉండట్లేదు అని చెప్పి మళ్ళీ ఇంట్లోనే పెట్టేసాం. చిన్న బుద్ధుడు. సో ఏంటి రెడీ అయ్యి వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, నేనైతే నార్మల్గా రీల్స్ కానీ రెడీ అయ్యాను. సో ఎప్పటి నుంచో మీరు హోమ్ టూర్ అడుగుతున్నారు కదా అని చెప్పి నేనైతే హోమ్ టూర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. విశ్వ హాయ్ చెప్పు. హాయ్. వాడు నిన్న మమ్మల్ని వదిలేసి వాడు వాళ్ళ డాడీ భువన్తో వెళ్ళిపోయి చక్కగా ఆడుకొని వచ్చారు బీచ్లో ఫుల్గా తడిచిపోయి. హాయ్ చెప్పు. సో చూసారు కదా మా చిన్న ఇల్లు, ఇంకా పైన టెర్రస్ కూడా ఉంది. అంటే చూపించడానికి అయితే ఏం లేదు, అందరి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. సో మీరు అడుగుతున్నారు కదా అని చెప్పి నేనైతే వీడియో తీశాను. ఇంకా ఈషా కూడా ఉంటే కొంచెం బాగుండు, నన్ను ఎలా ఆడుతుందో ఏంటో కూడా చూపిద్దును. ఈషా ప్రొడక్ట్స్ అడుగుతున్నారు, అది కూడా పెడతాను. ఇంకా నేను ఎలా సన్నంగా అయిపోయాను, చాలా మంది అయితే క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు, అక్క మీరు డెలివరీ తర్వాత ఎలా సన్నం అయ్యారు అని. అది కూడా చెప్తాను నేను ఎలా సన్నం అయ్యానో ఏంటో అని. సో పైన టెర్రస్ అయితే ఉంది, పైకి వెళ్ళి టెర్రస్ చూసేద్దాం పదండి. సో టెర్రస్ దగ్గర కూడా ఒక చిన్న చెట్లు వేసాను, ఇగోండి. ఇగోండి మేము ఈవినింగ్ అయ్యేసరికి మేడపైకి వచ్చి అయితే ఆడుకుంటాం. సో చూసారు కదా, ఇగో ఈ ప్లాన్స్ అయితే నేను వేసాను, కానీ దీని మీద వాడు టాయిలెట్ వేసాడు. నేను తెచ్చిన రోజే టాయిలెట్ వేసాడు. ఇంకా టాయిలెట్ వేసేయడంతో అది చనిపోయింది, ఇంకేం చేయలేము దాన్ని మనం. సో ఇంకొక ప్లాంట్ తెచ్చి మళ్ళీ రీప్లేస్ చేస్తాను. సో అవన్నీ నిమ్మకాయ చెట్టు, అవి కూడా బాగా ఎండిపోయాయి. నిమ్మకాయలు మాత్రం బాగా వస్తున్నాయి దానికి. మార్నింగ్ బట్టలు ఆరబెట్టాను, ఇంకా అవి కూడా తీయాలి. ఇగో ఈషా బండి కూడా పైనే ఉంచేసాం. ఇంకా రోజు పైకి ఈవినింగ్ వస్తున్నాం కదా అని చెప్పి బండి కూడా పైన ఉంచాం, ఫుల్ పాడైపోయింది. బర్త్డే ఉంది కదా, ఈషా బర్త్డేకి వాళ్ళ డాడీ మళ్ళీ ఒక చిన్న గిఫ్ట్ ఏమైనా సరే కొంటారు. మీకు ఇంకొక విషయం చెప్తాను రండి. నేను ఈ చెట్టు ఫస్ట్ ఇందులో వామ్ వేసాను, అందులో కొత్తిమీర చెట్టు వేసాను. రెండు ఏమయ్యాయి అంటే ముందు బాగా వచ్చాయి, నాకు ఆశ చూపించే. తర్వాత ఏమయ్యాయి అంటే ఎండిపోయి నెక్స్ట్ మా పిల్లలు కూడా తీసేశారు, అవి పీకేశారు. అయితే ఇంకా నాకు ఇవి ఎందుకులే అని చెప్పి తెచ్చి మూల పడేస్తే నిన్న మేడకు అడిగాము, దీని కింద సైకిల్ కింద ఇలా మొలకలు వచ్చేస్తున్నాయి. నాకు చూడగానే ఎంత హ్యాపీ అనిపించింది అంటే, మన చేతులతో వేసింది ఇంత బాగా వచ్చిందంటే మనకు ఒక హ్యాపీ ఉంటుంది కదా. చూడండి ఎంత బాగా వచ్చాయో. సో నేనైతే ఇందులో వామ్ వేసాను, వామ్ చెట్టు అని. చూడాలి ఏమవుతుందో ఇది. సో ఎక్కడైతే ఇది మొలిచిందో అక్కడే వదిలేద్దామని మా దేవి అయితే అన్నది. నేను కిందకి పట్టుకెళ్ళిపోదామంటే వద్దక్క, ఎక్కడైతే మొలిచిందో అక్కడే పెడదామని చెప్పి మళ్ళీ అక్కడే పెట్టేసాం. సో చూసారు కదా మా మ్యాడ్ అయితే ఇది. సో ఈవినింగ్ అయితే అలా వస్తాం. ఇంక టెడ్డీ గార్డ్ని మా కిందన పిన్నాలది ఇది. ఈ టెడ్డీ గార్డ్ని పైన వదిలేసారు, కాలు నలిపిసుకుంటున్నాడు వీడు. హాయ్ చెప్పరా టెడ్డీ. చూడండి ఎంత బుజ్జుకున్నాడు. విశ్వ చంపిస్తుంది దీన్ని, చంపిన. వీడికి బొమ్మలంటే బాగా ఇష్టం, వీడి కోసమని మేము కొన్నాం. కాకపోతే అది వాడు టాయిలెట్ వేసాడని పడేసాం, ఇంకెందుకు ఇంట్లో ఉంచడం అని. వీడిని అలా పైన ఉంచారు, వీడికి స్నానం చేయించి కిందకి పట్టుకెళ్తాను అన్నారు. చూడండి ఎంత హ్యాపీ పడుకున్నాడు, వాడి లైఫే బాగుంది. సో చూస్తారు కదా మా హోమ్ టూర్ అయితే ఇది. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాం. మరి అంతవరకు ఉంటా. జై హింద్.